గుంటూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో 2017 నుంచి 2025 మధ్య కాలంలో చేపట్టిన 152 పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ తెలిపారు. 2 రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో టెండర్ల ట్యాంపరింగ్తో పాటు నకిలీ ఈ ప్రొక్యూర్మెంట్ ఐడీల ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. మొదట 156 వర్కులు అనుకున్నప్పటికీ డబ్లింగ్ జరగటం వల్ల కొన్ని 4 వర్కులు పోయినాయి. 152 వర్కులు ఐడెంటిఫై చేశాం. 1,18,00,000 రూపాయలు నియర్లీ ఈ గుంటూరు మున్సిపాలిటీకి లాస్ జరిగిందనేది ప్రాథమిక నిర్ధారణకు వచ్చాము. ఇంకా తదుపరి దర్యాప్తులో ఇంకేమన్నా ఉంటే తెలియవచ్చు. అయితే దీన్ని 2 విధాలుగా చేశారు. ఒకటేమో కొన్ని టెండర్ పర్సంటేజ్ మ్యానిపులేషన్ చేశారు. రెండో దాంట్లో ఏంటంటే అసలు టెండర్సే లేవు. టెండర్ ఈ ప్రొక్యూర్మెంట్ ఐడీస్ ఫాల్స్ ఐడీస్ క్రియేట్ చేసేసి కొన్ని టెండర్స్ చేశారు. హనీఫ్ మహమ్మద్ అనే ఆయన లేరు పాపం. ఆయన వాస్తవంగా మెడికల్ లీవ్ లో ఉన్నారు. కానీ ఆయన ఆఫీస్ టేబుల్ డ్రాయర్ లో ఒక ప్లాస్టిక్ కవర్ లో 40,000 రూపాయల 340 రూపాయలు ఉన్నది దొరికింది. ఎవరో మొత్తం మీద దాన్ని అక్కడ పెట్టారు.